ఎడారిలో సెలయేళ్ళు. ఫిబ్రవరి 26వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నా కృప నీకు చాలును. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 9వ వచనం. ఒకరోజు కష్టపడి పని చేసి తిరిగి వెళ్తున్నాను. చాలా అలసటగా ఉంది. చాలా నీరసించిపోయి ఉన్నాను. హఠాత్తుగా మెరుపు మెరిసినట్లు ఈ వాక్యం నాకు తోచింది. నా కృప నీకు చాలును. ఇంటికి చేరి నా బైబిల్ తీసి చూశాను. నా కృప నీకు చాలును. నిజమే ప్రభు. ఒక్కసారి ఆనందంతో గట్టిగా నవ్వు వచ్చింది. అబ్రహాము ఎందుకు నవ్వుకుంటూ ఉండేవాడు అప్పుడు అర్థమయ్యింది. అపనమ్మకం అనేది ఉందని కూడా నమ్మశక్యం కాలేదు. ఆ క్షణంలో ఎలా అనిపించిందంటే, ఒక చిన్న చేపకి దాహం వేసిందట. తాను నీళ్లు తాగితే నదిలో నీళ్ళన్నీ అయిపోతాయేమోనని భయపడిందట ఆ చేప. ఇలా ఉంది నా పరిస్థితి. గోదావరి అంటుంది, ఓ చిన్ని చేప, నీ దాహం తీర్చుకో, నాలోని నీళ్లు నీకు చాలు. లేక 7 సంవత్సరాల సమృద్ధి తరువాత ఓ చిట్టెలుక తాను కరువుతో చనిపోతానేమోనని భయపడినట్టుంది. ఏసేపు దానితో అంటాడు, ఓ చిట్టెలుక, దిగులు పడకు, నా ధాన్యపు కొట్లలోనిది నీకు చాలు. ఇంకా ఆలోచిస్తే ఒక మనిషి పర్వతం మీద నిలబడి అనుకుంటున్నాడు, ప్రతిసారి నేనింత గాలి పీల్చుకుంటున్నాను, వాతావరణంలో ఆక్సిజన్ అంతా అయిపోతుందేమో అని. అయితే భూమి అంటుంది, ఓ మనిషి, నీ ఇష్టం వచ్చినంత గాలితో నీ ఊపిరితిత్తుల్ని నింపుకో, నా చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం నీకు సరిపోతుంది అని. ఓ నా సోదరులారా, నమ్మకముంచండి. కొంచెం పాటి విశ్వాసం మీ హృదయాలను పరలోకానికి తీసుకువెళ్తుంది. గొప్ప విశ్వాసమైతే పరలోకాన్నే మీ హృదయాల్లోకి తీసుకువస్తుంది. ఘనకార్యాలు చేయించే గొప్ప కృప దేవునిది. హృదయాన్ని ముంచెత్తే కెరటాలు, ఊపిరాడనియని పెనుగాలులు, అలవిగాని విపరీతాలు కూడి వచ్చిన దేవుని కృప చాలు. చిన్న పనుల్ని చేసి పట్టే గొప్ప కృప దేవునిది. చిరాకు పెట్టే చిన్న చిన్న దిగుళ్ళు, జోరీగల హోరు పెట్టే శోధనలు, మనశ్శాంతిని పాడు చేసే ముళ్ళు అన్నింటినీ కుదురుస్తాయి ఆయన కృప పరవళ్ళు. పరలోకపు బొక్కసంలో మన పేరున చాలా మొత్తం ఉంది. విశ్వాసాన్ని చూపించి ఆ డబ్బును తీసుకోవచ్చు. ఇష్టం వచ్చినంత తీసుకోండి. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.